వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. సిద్దిపేట జిల్లా దుబాక మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులతో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామ పంచాయతీ పరిధిలో అనేక రకాల సేవలు అందిస్తున్న పంచాయతీ కార్మికులకు గత 3-4 నెలల నుండి వేతనాలు చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరానికి 2 జతల యూనిఫామ్లు, హ్యాండ్ గ్లాసులు అందించాలని, అనారోగ్య సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఇవేవీ నిర్వహించకుండా అధికారులు కార్మికులపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయకుండా పని భారాన్ని పెంచుతోందని విమర్శించారు. కార్యక్రమంలో మల్లయ్య, ఎల్లవ, రాజు, వెంకట, చంద్రం, మైసయ్య, వివిధ గ్రామాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జనరల్ బాడీలో ముఖ్య ఉద్దేశం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులకు 3-4 నెలలుగా పెండింగ్లో వేతనాలు ఉంటా ఉన్నాయి. అతి తక్కువ వేతనాలు చెల్లించే వాటిని కూడా నెలల తరబడి పెండింగ్లో పెడితే వారి కుటుంబాలు ఎట్లా జీవించాలని చెప్పి అధికారులను మేము నిలదీస్తూ ఉన్నాం. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వీళ్ళకి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి, వేతనాలు పెంచుతా అని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భం వస్తున్నా కానీ ఇప్పటి వరకు ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయలేదు. వేతనాల మీద ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈ మండలంలో అధికారులు వీళ్ళకి ఏడాదికి సంవత్సరానికి 2 జతల యూనిఫామ్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలి. వాటిని ఎక్కడ కూడా అమలు చేస్తలేరు. ఈ ప్రభుత్వం వెంటనే, ఈ అధికారులు వెంటనే స్పందించాలి. రేపు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సంపూర్ణంగా పాల్గొంటారని తెలియజేస్తూ ఈ కార్మిక వర్గం సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మండలంలో అన్ని వివిధ గ్రామ పంచాయతీల కార్మికులందరం ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. ఈ కమిటీలో ముఖ్యంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులను ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్షులుగా ప్రశాంత్ను, సెక్రటరియట్గా శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగినది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ నిర్ణయించుకొని కమిటీ అందరికీ జీతాలు పెరిగే విధంగా, పని ఒత్తిడి తగ్గించే విధంగా, సెలవు దినాలు అమలు చేసే విధంగా, సార్వత్రిక సమ్మె జూలై 9 తారీఖున లేబర్ కోడ్ సంబంధించి లేబర్ కోడ్లు తొలగించాలని ముఖ్య ఉద్దేశంతో సమ్మె చేయడం జరుగుతున్నది. ఈ సమ్మెలో అందరు గ్రామ పంచాయతీ కార్మికులు ఐక్యతగా పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం.